చాలా కాన్ఫిడెన్స్ ఉన్నట్టు. వెరీ మచ్ కాన్ఫిడెంట్. ఎందుకంటే నేను ఉండేది పీపుల్ తో, నేను ఉండే ట్రావెల్ చేసేది పబ్లిక్ తో. మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మా లైఫ్ పబ్లిక్ లైఫ్. మేము రోజు మార్నింగ్ స్టార్ట్ అయితే నైట్ వరకు మేము ఎప్పుడు జనాలతోనే ఉంటాం. సో ఎంతో మందిని ట్యాకిల్ చేస్తూ వస్తాం. హౌస్ లో జస్ట్ 15 to 20 మెంబర్స్ ని ట్యాకిల్ చేయలేదా మాత్రం. సో అంటే మీరు మీ వాయిస్ కావచ్చు ఇదంతా గట్టిగా ఇస్తారని అందరికీ అర్థమైపోయింది, తెలుసు కూడా, ఎందుకంటే మీ వీడియోస్ బిఫోర్ చూసినప్పుడు కూడా. బట్ అక్కడ ఫిజికల్ టాస్క్లు కావచ్చు, సో టాస్క్లు కూడా మాక్సిమం నేను చేస్తాను. నా ఎఫర్ట్స్ 100% నేనైతే ఇస్తాను. టాస్క్లు ఆడుకున్నా ఉండేంత మరీ వీక్ గా నేనేమి లేను. మెంటల్ గా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాను, ఫిజికల్ కూడా ఓకే. మరి అంత ఆడలేకపోయినా నా 100% ఎఫర్ట్ అయితే నేను ఇస్తాను. అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా అంటే ఉండదు, మెన్ ఆర్ ఉమెన్ డిఫరెన్స్ లేకుండా స్ట్రెంత్ మీద వెళ్తుంటుంది అనమాట. సో అంటే మాధురి గారు మైండ్ తో ఆడతారా లేకపోతే స్ట్రెంత్ ఆడతారా? మాధురి గారనే కాదు, ఉమెన్ ఎప్పుడు కూడా మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటదండి వెన్ కంపేర్ టు మెన్. మీరు ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉంటే మేము మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటాం. సో ఎందుకు ఒక మగాడికి అమ్మాయికి ఏజ్ డిఫరెన్స్ పెళ్లి చేస్తారంటే, మీకంటే ఒక 5 years ఆలోచన శక్తి మాకు ముందు ఉంటుంది కాబట్టి మీకంటే 5 సంవత్సరాలు చిన్న వాళ్ళనో మీకు ఇచ్చి పెళ్లి చేస్తారు. సో అంత తెలివితేటలతో ఉంటది ఒక మహిళ. సో మా మెంటల్ స్ట్రెంత్ కి మీరు సరిపోలేరు మగవాళ్ళు, మీ ఫిజికల్ స్ట్రెంత్ కి మేము సరిపోలేం. సో అలాంటి స్ట్రాటజీస్ అప్లై చేస్తే అది గేమ్ ఈక్వల్ కూడా కాదు.